నిజంగా అది బాధ అనిపిస్తుంది. అంటే సినిమా స్టాండ్ అయ్యి సినిమా బాగుంది అన్న సినిమాకి థియేటర్ల కొరత ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు ఉందనుకోండి, గుంటూరులో నాకు తెలిసి 16వ తారీఖుకి 7 థియేటర్లు తీసేస్తున్నారు. ఏమంటే ముందు కమిట్ చేసుకున్నామంటారు. బ్రూస్లీ వాళ్ళు ఎప్పుడో ఒక 3 months బ్యాకే మేము అక్టోబర్ 16న వస్తామని అనౌన్స్ చేశారు. అండ్ రుద్రమదేవి September 4th రిలీజ్ అవ్వాల్సింది, కానీ పాపం చాలా కారణాల వల్ల రిలీజ్ చేయలేకపోయారు. ఇంకా తప్పగా October 9th రిలీజ్ చేశారు. అంటే ఇంకో వారంలో బ్రూస్లీ సినిమా ఉందని తెలిసి కూడా రిలీజ్ చేశారు. ఎందుకంటే ఇక్కడ ఒక్కసారి 3 సినిమాలు 3 వారాల్లో పెట్టుకోవడం అనేది అది ఎంతవరకు సమంజసం? అని ఎవరు బాగుపడడానికి, ఎవరు నాశనం అయిపోవడానికి? ఎందుకు ఈ పోటీ? పెద్ద సినిమాలకి పండగలు అక్కర్లేదండి, పెద్ద హీరోల సినిమాలకి పండగలు అక్కర్లేదు. వాళ్ళు ఏ రోజు సినిమా రిలీజ్ చేస్తారో ఆ రోజే పండగ. పండగల కోసం వెంపర్లాడాల్సిన అవసరం లేదు, అవి చేతకాని ఎకనామిక్స్. ఈ సినిమాకి ఇంకొక వారం రోజులు వేరే సినిమా లేకుండా గ్యాప్ కనుక కూర్చుంటే మాత్రం ఈ సినిమా చరిత్ర సృష్టిస్తుంది. ఈ టైంలో బ్రూస్లీ వాళ్ళని ఒక 1 week జరగమంటాం అనేది ఫేర్ కాదు. ఎందుకంటే చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా పండగ సీజన్లో రెవెన్యూ చాలా తేడా ఉంటుంది. ఆ రెవెన్యూ మీద సాక్రిఫైస్ చేసుకోమని వాళ్ళకి చెప్పడం అసలు ఏమాత్రం కరెక్ట్ కాదు. అండ్ ఇట్స్ నాట్ ఫేర్. అండ్ ఐ సపోర్ట్ బ్రూస్లీ ఫర్ రిలీజింగ్ ఇట్ ఆన్ దిస్ 16th of this month. చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ చిరంజీవి గారు తెర మీద కనబడబోతున్నారు. అండ్ దాన్ని ఇంకో 1 week డిలే చేయాలంటే నాకే నచ్చట్లేదు, నేనే ఒప్పుకోలేను. ఐ కాంట్ వెయిట్ టు సీ చిరంజీవి గారు ఆన్ స్క్రీన్. ఐ రియలీ విష్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ బ్రూస్లీ